రెహానా ఇప్పుడు రేవంత్ రెడ్డి చెప్పిన దాని ప్రకారం అయితే నిజానికి ఇప్పుడు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో కూడా రాహుల్ గాంధీ మాట అందుకొని ఫస్ట్ చేసింది తెలంగాణ ప్రభుత్వమే. కానీ మైలేజ్ అనుకున్నాల్సినంత రాలేదు. నాతో బీజేపీ నేతలు ఆవిడ రికార్డు మాట్లాడుతూ అందుకనే మోడీ వద్దంటున్నాడు కులగన్న. ఈ పంచాయతీలు ఎవ్వరు కూడా ఎవరి లెక్కలను ఒప్పుకోరు, మేము ఎక్కువ ఉన్నామంటే మేము ఎక్కువ ఉన్నామని చెప్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ముదిరాజులు రాష్ట్రంలో హైయెస్ట్ ఉన్నారని వచ్చింది. మున్నూరు కాపు నేతలంతా సమావేశమై మన జనాభా లెక్కలు చాలా తక్కువ చూపించారు. అంటే 25-26 లక్షలు హైయెస్ట్ తెలంగాణలో సింగిల్ హైయెస్ట్ క్యాస్ట్ పాపులేషన్ ముదిరాజు ఉంది. మాదిగా కమ్యూనిటీ ఇంకెక్కువ ఉంటుంది. అంటే ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన లెక్కలు ప్రతిసారి తీసుకుంటారు. ఎస్సీ ఎస్టీ జనాభాకు సంబంధించిన లెక్కలు మాత్రం ప్రతి పాపులేషన్ సెన్సస్ లో ప్రతి 10 సంవత్సరాలు తీసుకుంటారు. ఓన్లీ తీసుకుంది బీసీ ఓసీ పాపులేషన్ లెక్క మాత్రమే తీసుకోరు. ఎస్సీ ఎస్టీలు ఎందుకు తీసుకుంటారంటే వాళ్ళకి రిజర్వేషన్స్ చట్టసభల్లో ఉన్నాయి. దానికోసం ప్రతిసారి కంపల్సరీ ఎస్సీ అయితే ఎస్టీ అయితే దానికి సంబంధించిన డీటెయిల్ తీసుకోవాల్సి ఉంటుంది. సో సింగిల్ హైయెస్ట్ క్యాస్ట్ మాదిగా వచ్చింది. ఆ తర్వాత ముదిరాజ్ దాదాపు 25-26 లక్షలు వచ్చారు. నెక్స్ట్ యాదవ్స్ వచ్చారు. మున్నూరు కాపు వచ్చేసరికి 13 లక్షలే ఉన్నారు. సో మున్నూరు కాపు పెద్దలంతా సమావేశం ఇదేంది ఫేక్ సర్వే, మా జనాభా ఎందుకు తక్కువ ఉంది అని చెప్పారు. తర్వాత రెడ్డిస్ జనాభా 17-18 లక్షలు వచ్చింది. సో వాళ్ళు ఎక్కువ చూపించారు, వీళ్ళు తక్కువ చూపించారు. ఇవే పంచాయతీలు అవుతాయన్న ఉద్దేశంతోనే మేము చేయలేదని ఒక బీజేపీ నేత, ముఖ్య బీజేపీ నేత ఆవిడ రికార్డు మాట్లాడుతూ నరేంద్ర మోడీ ఉద్దేశం కూడా ఇదే. ఎవ్వరూ సాటిస్ఫై గారు, ఎందుకంటే ఆ వాస్తవ లెక్కల్ని ఎవరు అంగీకరించరు. ఇది తప్పు అది తప్పు అంటారు. అందుకని మేము చేయమనం. ప్లస్ కాంగ్రెస్ ఉద్దేశం కులగన్న చేయడం, హిందూ ఓట్ను డివైడ్ చేయడం. హిందువులు కులాల వారిగా కొట్టుకున్నారనుకోండి, అది కాంగ్రెస్కి అడ్వాంటేజ్ అవుతుంది. అట్లా కాకుండా హిందూ ఓటు బ్యాక్ అంతా కన్సల్టేషన్ అంతా హిందువులే అనుకున్నారనుకోండి, అది బీజేపీకి అడ్వాంటేజ్ అవుతుంది. సో అందుకనే కులగన్న అన్నది వాళ్ళు చేపట్టలేదు. నిజానికి ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ వాళ్ళ సమయంలో కూడా చేయలేదు. 1931 అంటే బ్రిటిష్ వాళ్ళ తర్వాత ఎవరు చేయలేదు. కాంగ్రెస్ టైంలో కూడా డిమాండ్స్ వచ్చాయి. మన్మోహన్ సింగ్ సమయంలో 2011 జనాభా లెక్కల సమయంలో డిమాండ్ వస్తే అజయ్ మాకెన్, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కోశాధికారి, 50 మంది సంతకాలు సేకరించి 2011లో ఇంకా కులం ఏంది, కులాలు లెక్కలేందని చెప్పి ముందు పడ్డది అజయ్ మాకెన్, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ట్రెజరర్ రాహుల్ గాంధీ కుడి భుజం. సరే ఇప్పుడు అధికారం లేరు కాబట్టి వాళ్ళు అంటారు. కానీ ఒక విధంగా నేను చెప్పాలంటే ఈ గవర్నమెంట్ ఇప్పుడు ఏదైతే క్యాస్ట్ సెన్సస్ చేసిందో పద్ధతి ప్రకారమే చేసింది. కానీ ఆయన అన్నట్టు హైదరాబాద్ లో చాలా వాళ్ళు డీటెయిల్స్ ఇవ్వలేదు. హైదరాబాద్ లో అపార్ట్మెంట్ కల్చర్ లోకి వచ్చి ఏంది కులం అని మేము ఇవ్వం. ప్లస్ ఆస్తులు అప్పులు అనేసరికి కూడా సరిగ్గా డీటెయిల్స్ ఇవ్వరు కదా. ఆస్తులు ఎక్కువ ఉంటే మాకు వైట్ రేషన్ కార్డు రద్దు అవుద్ది, లేకపోతే ఇంకేదో రద్దు అవుద్ది, ఇవన్నీ నీకెందుకు ఇవ్వాలా, నా ఆస్తులు నా లెక్క నీకెందుకు చెప్పాలా అంటారు కదా. సో ఆ క్వశ్చన్ కూడా కొంచెం సరళీకృతం చేస్తే బాగుండేది. బట్ ఓవరాల్ గా సర్వే జరిగింది, ప్రాపర్ గానే జరిగింది. అయితే ఇక్కడ రేవంత్ రెడ్డి రిస్క్ తీసుకున్నారు అనుకోవచ్చా ఈ సర్వే విషయంలో? అంటే రిస్క్ అంటే కంపల్సరీ చేయాలి. వాళ్ళ నాయకుడు రాహుల్ గాంధీ చెప్పాడు కదా, చెప్పిన చేశాడు. చేస్తేనేమో రిజల్ట్ ఈ విధంగా ఉంది. ఎవరు నేను ఇంతకుముందు చెప్పినట్టు రేవంత్ రెడ్డిని ఎవరు కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు డిఫెండ్ చేయట్లేదు. ఇంతకుముందు చెప్పినట్టు ఇప్పుడు నరేంద్ర మోడీని ఎవరైనా తిట్టారనుకోండి, బీజేపీలో గల్లీ స్థాయి నుంచి ఢిల్లీ స్థాయి వరకు అందరు తిడతారు కదా. నెక్స్ట్ కేసీఆర్ ను కేటీఆర్ ను ఎవరైనా తిడితే టీఆర్ఎస్ లో గల్లీ స్థాయి నుంచి ఢిల్లీ స్థాయి వరకు తిడతారు. రాహుల్ గాంధీ సోనియా గాంధీ తిట్టినా కాంగ్రెస్ వాళ్ళందరూ కలిసి తిడతారు. కానీ కాంగ్రెస్ లో ఇదేంటంటే ముఖ్యమంత్రి అంటే ముఖ్యమంత్రి అనుకూల వర్గం, వ్యతిరేక వర్గం. మాకెందుకులే, రేవంత్ రెడ్డి సపోర్టర్స్ కొద్దిమంది మాట్లాడి ఉండొచ్చు, కానీ మిగతా మంత్రులు కానీ ముఖ్యంగా రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన మంత్రులు వాళ్ళకి అనాసక్తి ఉంది. ఎందుకంటే సర్వేలో గనక ఎక్కువ వస్తే, బీసీ ఎక్కువ వస్తే రెడ్డి డామినేషన్ తగ్గుద్ది. ఆబ్వియస్లీ కాంగ్రెస్ ఈజ్ డామినేటెడ్ బై రెడ్డిస్ కదా. రాహుల్ గాంధీ అక్కడ మాట ఇచ్చడం చేశారు తప్ప వీళ్ళు జెన్యున్ గా బీసీలకు మనం ఏదో ఇవ్వాలని ఒప్పుకుంటారా? బీసీలకు ప్రాపర్ రిప్రజెంటేషన్ ఇస్తే రేపు ఫస్ట్ ఒప్పుకునే అవకాశం ఉందా? తీర్మానం అదే పాయింట్ రేజ్ చేశారు, కాంగ్రెస్ లో ఉన్న వాళ్లే కానివ్వట్లేదని. కానీ రెడ్డి పాపులేషన్ 4.5 17-18 లక్షలు వచ్చింది. ఉంటారు కూడా రెడ్డిస్ అన్ని పాకెట్స్ లో. తెలంగాణలో ఒక క్యాస్ట్ వైజ్ చూసినప్పుడు చాలా చోట్ల కూడా ప్రామినెన్స్ జనాభా ఉంది. దాన్ని మనం 15 లక్షలు లేరు అని కూడా చెప్పలేము. అయితే కేసీఆర్ గవర్నమెంట్ చేసిన సర్వే 12 గంటల బదులు 3 నెలల్లో చేసిన సర్వే కొంత ఆబ్వియస్లీ శాస్త్రీయంగానే ఉంటుంది కదా, హడావుడి లెక్కలు కదా. కానీ పేరు మాత్రం రాలేదు.
వాళ్ళేమో అది మొత్తం డేటా తీసి ఎక్కడ బయట పెట్టలేదు, అసెంబ్లీలో పెట్టలేదు. ఎంసీఆర్ హెచ్ఆర్డి వెబ్సైట్ లో ఓన్లీ ఓసీ ఎంత బీసీ ఎంత అని పెట్టారు. ఏ కులం ఎంత ఏది ఎంత అన్నది లేదు. అది ఓన్లీ టీఆర్ఎస్ పార్టీ కోసం యూజ్ చేసుకున్నారు. మున్నూరు కాపు ఎంత, యాదవ్ ఎంత, ఏ మండలం, ఏ కులం, అది టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల స్ట్రాటజీ కోసం యూజ్ చేసుకున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ కూడా ఓన్లీ ఓసీ బీసీకి సంబంధించి వచ్చింది. ఇంకోటి ఆశ్చర్యకరం ఏంటంటే క్రిస్టియన్స్ లెక్క ఏంటంటే ఎవరు చెప్పట్లేదు. ఎందుకు కారణం అంటే చాలా మంది దళిత్ నుంచి క్రిస్టియన్ కన్వర్ట్ అయిపోయారు. దళిత్ కనుక క్రిస్టియన్ కన్వర్ట్ అయితే ఎస్సీ రిజర్వేషన్ పోద్ది చట్టం ప్రకారం. వాళ్ళు బీసీసీ రిజర్వేషన్ వస్తుంది. బీసీసీ 1% ఉంది, బీసీసీ రిజర్వేషన్. సో అందుకోసం చాలా మంది దళితులు కన్వర్ట్ అయిన వాళ్ళు కూడా క్రిస్టియానిటీకి యాక్చువల్లీ రాజ్యాంగం ప్రకారం వాళ్ళు దళితులు కాదు, బీసీలే కిందనే లెక్క పోవాల్సిందే. సో ఆ క్రిస్టియానిటీలోకి కన్వర్ట్ అయిన వాళ్ళు చాలా మంది చెప్పలేదు. అందుకని క్రిస్టియన్లు నిజానికి రాష్ట్రంలో 5% అని ఉంటారు కదా, 4% అని ఉంటారు కదా, ఏది మరి లెక్కలో లేదు. సో ఇవన్నీ ఇష్యూస్ అయితే ఉన్నాయి. నిజానికి కాంగ్రెస్ పార్టీకి దక్కలేదు, రేవంత్ రెడ్డికి మైలేజ్ దక్కలేదు, ఓన్ చేసుకోలేదు. ఇప్పుడు ఆయన రేవంత్ రెడ్డి అందరిని పిలిచి చెప్పారు కాబట్టి బహుశా నెక్స్ట్ ఇక్కడ సభలు పెడతారు. ముదిరాజు, యాదవ, గౌడ కమ్యూనిటీ వైజ్ సభలు పెడతారు. కాంగ్రెస్ నాయకులు హాజరు అవుతారు. ఇప్పుడున్న సిచ్యువేషన్ వాళ్ళు ఎంతవరకు, ఇప్పుడైతే చాలా డ్యామేజ్ జరిగింది, ఆ డ్యామేజ్ ని ఎంతవరకు, డ్యామేజ్ అంటే ఇంకా పాజిటివిటీ వచ్చే బదులు నెగటివిటీ ఎక్కువైంది. ఇటు అప్పర్ క్యాస్ట్ వాళ్ళు తిట్టుకున్నారు కదా, ఆబ్వియస్లీ. ఎస్సీ ఎస్టీ పాపులేషన్ ఎప్పుడు ఉండేదే కదా, ఎస్సీ ఎస్టీ జనాభాకు సంబంధించి ఎప్పుడే ఉంటుంది. సో వాళ్ళు న్యూట్రలే. కానీ బీసీలో కూడా మా జనాభా తక్కువ చూపించారని ఒకటి ఉంది. ఎందుకంటే వాళ్ళు చూపించిన దానిలో తర్వాత 42% రిజర్వేషన్ ఇప్పుడు తీసుకుపోయి బిల్లు పెడతారు. బిల్లు పెట్టిన తర్వాత కేంద్రాన్ని పంపిస్తారు. కేంద్రం తీసుకోదు యాక్షన్. క్లారిటీ ఉంది. ఇంతకుముందు కేసీఆర్ కూడా గిరిజన రిజర్వేషన్లు ప్లస్ ముస్లిం రిజర్వేషన్లు కలిపి ముస్లిం రిజర్వేషన్ 10% చేయమన్నారు. నరేంద్ర మోడీ ముస్లిం రిజర్వేషన్ చేస్తాడా? ఇప్పుడు అదే వకలాభరణ కృష్ణమోహన్ రావు కూడా అనేది ఇదంతా కూడా డ్రామాలు అని చెప్పి. బీజేపీ ఖచ్చితంగా చేయదు. ముస్లిం రిజర్వేషన్ బీసీఈ గనక దాంతో కలిపితే ఖచ్చితంగా బీజేపీ దాన్ని రిజెక్ట్ చేస్తుంది. ఇది కోల్డ్ స్టోరేజ్ లో పడుతుంది. అల్టిమేట్ గా కాంగ్రెస్ బీజేపీని తిడుతుంది, బీజేపీ కాంగ్రెస్ తిడుతుంది, వీళ్ళిద్దరు బీఆర్ఎస్ తిడతారు. ఇది జరగబోయేది. ఓకే, సో ఇది చేయడం మంచిది, రాష్ట్రాల వారీగా చేయడం మంచిదే. ఎవరి లెక్కలు ఎట్లా ఉండాలి, ఎవరి వెల్ఫేర్ స్కీమ్స్, కానీ దీనివల్ల జరగబోయేది ఆ రిజల్ట్ చెప్తున్నాను నేను. రిజల్ట్ చెప్తున్నారు. ఆబ్వియస్లీ అంటే రిజల్ట్ అనేది అయితే ఇప్పుడు 42% అయితే కాదు, బీజేపీ యాక్సెప్ట్ చేయదు. బీజేపీ ముస్లిం బీసీని తీసేస్తే యాక్సెప్ట్ చేస్తామంటుంది. కాంగ్రెస్ ముస్లిం బీసీలు తీసేసి ముస్లిం ఓటు బ్యాంక్ పోగొట్టుకోదు. బీసీ ఓటు బ్యాంక్ వస్తుందని చెప్పి ఉన్న ముస్లిం ఓటు బ్యాంక్ పోగొట్టుకోదు కదా, 10% కదా. సో ఇదే 25% విద్యా ఉద్యోగాల్లో ఉన్నది ఇంప్లిమెంట్ అవుద్ది. ఇక స్థానిక సంస్థల్లో 33% గతంలో ఉండే, అది కాస్త కోర్టు కేసేస్తే 23% అయింది. అది ఎంత మేరకు స్థానిక సంస్థల ఎన్నికలు జూన్లోనే ఎప్పుడో పెడతామన్నారు. చూడాలి అది ఎప్పుడు పెడతారో, అది ఎంత % ఇంప్లిమెంట్ అవుద్దు. ఇప్పుడున్న పరిస్థితి అయితే ఖచ్చితంగా వీళ్ళు ముస్లిం బీసీలు కూడా కలిపి పెట్టి 42%. నువ్వు జంతర్ మంతర్లు ధర్నా చేసుకో, పార్లమెంట్ లో ధర్నా చేసుకో, బీజేపీ సింపుల్ గా ముస్లిం కార్డు వాడి దాన్ని బ్లాక్ చేస్తుంది. అదైతే గ్యారంటీ.